హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2026 ఎగ్జామ్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. అండ్ పేపర్ ఈజీ ఆర్ హార్డ్ లేకపోతే మోడరేట్గా ఉందా ఏంటి అనేది అయితే మీరు ఒకసారి అందరైతే కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కట్ ఆఫ్ రిలేటెడ్ కంప్లీట్ అప్డేట్స్ ఉంటాయి. మీరు ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీకు కంప్లీట్ ఐడియా అయితే వస్తుంది. చాలా వీడియోస్ అయితే మనం చేస్తున్నాం. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇప్పుడైతే మనకి ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. నేను సెంటర్ నుంచే వస్తున్నా యాక్చువల్గా. సో నేను షేక్పేట్ సెంటర్కి అయితే వెళ్ళాను ఇవాళ. సో ఎగ్జామ్ ఎప్పటి నుంచి కంప్లీట్ అయ్యే వరకు అక్కడే ఉన్నాను. సో మనకి ఎక్స్ప్రెషన్స్ చూస్తే పేపర్ అంత ఈజీలా అనిపించలేదు, అంత హార్డ్లా అనిపించలేదు. నాకు అనిపించినంత వరకు అయితే బయాలజీ ఈజీ అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ హార్డ్ అని చెప్పారు చాలా వరకు. సో ఇది ఓవరాల్గా తెలియాలంటే ఇప్పుడు కీ చూశాక మీరు అందరు కూడా మీకు ఎంత స్కోర్ వస్తుంది అనేది కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరు. అదేవిధంగా మనం ఒక పోల్ పెడతాం. సో ఎంతరికి ఎలా వస్తున్నాయి మార్క్స్ అనేది ఆ పోల్లో మీరు రెస్పాన్స్ అయితే ఇవ్వండి. పోయినసారి పోల్స్తోని దాన్ని కంపేర్ చేసి ఎంత కట్ ఆఫ్ పెరగవచ్చు అని చేయడానికైతే ఒక ఐడియా అయితే వస్తుంది. సో నేను ఇప్పటికి కూడా రిటర్న్ జర్నీలోనే ఉన్నాను ఎగ్జామినేషన్ సెంటర్ నుంచి. ఓవరాల్గా చూసినట్లయితే పేపర్ మరీ అంత టఫ్లా కూడా కనిపించలేదు, మోడరేట్ ఉన్నట్టు నాకైతే ఇంప్రెషన్ అయితే వచ్చింది ఇనిషియల్గా. మీరేమనుకుంటున్నారు? ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ అయితే మీరు ఖచ్చితంగా మీ కామెంట్స్ చేయండి. మీకు ఏ సబ్జెక్ట్ హార్డ్ ఉంది, మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ఒక వీడియో చేస్తాను నేను. సో ఇంకా ఇది చాలా ఎర్లీ, ఇప్పుడే ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. మీ రెస్పాన్సెస్ కోసమే ఆల్మోస్ట్ నేనైతే ఈ వీడియో చేశాను. సో కంప్లీట్ కట్ ఆఫ్స్ కావాలంటే మీరు ఇంతకుముందున్న 2-3 వీడియోస్ అయితే చూడండి. ఏపీ తెలంగాణ కట్ ఆఫ్ వీడియోస్ మన ఛానల్లో అన్నీ ఉన్నాయి. అండ్ ఒక 1 hour 2 hours లోపు మనం ఇంకొక వీడియోలో మొత్తం ఎలా ఉంది పేపర్, ఎంతవరకు కట్ ఆఫ్ ఉండొచ్చు అనేది అయితే చెప్పడానికి ట్రై చేస్తాను.